అంతర్జాతీయంగా వస్తున్న ఆక్షేపణలను బేఖాతరు చేస్తూ గాజా మీద ఇజ్రాయెల్ నిరాటంకంగా దాడులు కొనసాగిస్తున్నది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు జరిపిన వైమానిక దాడుల్లో దాదాపు 85 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. హమాస్లో బందీలుగా ఉన్న ఇజ్రాయేలీలను విడిపించేందుకు తాము ఈ దాడులకు పాల్పడుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ చేపట్టిన తాజా దాడుల్లో ఇప్పటివరకు 300 మందికి పైగా పాలస్తీనా పౌరులు మరణించారు. వైపు దాడులు పాల్పడుతూనే మరోవైపు పరిమితంగా పాలస్తీనులకు ఆహారం, వైద్యం, ఇంధనం వంటి నిత్యావసరాలను అందించడానికి ఇజ్రాయెల్ అనుమతి ఇచ్చింది. అది కూడా ఐక్యరాజ్య సమితి ఏడుస్తుంటాయి. మృత్యు ముంగిట 14,000 పసి ప్రాణాలు ఉన్నాయంటూ ఐక్యరాజ్య సమితి చెప్పుకొస్తుంది. ఇక్కడ విశేషం ఏంటంటే 250 మంది ఇజ్రాయేలీలని పట్టుకుపోతే 55,000 మంది పాలస్తీన్లను చంపేసింది ఇజ్రాయెల్. అది ప్రతీకారపు యొక్క పతాక స్థాయి. 250 ఎక్కడ, అలాగే చచ్చిపోయిన వాళ్ళు వీళ్ళు చంపేసిందో 2,000 అనుకోండి. 2,250కి ఏకంగా 58,000 మందిని చంపేసింది. అది పైకి కనబడే లెక్క. ఇంకెంతమందిని చంపారు లెక్క తెలియదు. అది ఇక్కడ ఇజ్రాయెల్ తరహా ప్రతీకారం.